గత కొన్ని సంవత్సరాలుగా మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో ఏది మిస్ అయ్యామో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాకు హరీష్ శంకర్ గారు అందించారు. పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్క అభిమాని ఏ విధంగా కోరుకుంటున్నాడో, ఫైట్స్ రూపంలో కానీ, కామెడీ రూపంలో కానీ, డ్యాన్స్ రూపంలో కానీ అన్ని విధాలుగా ఉగాది పచ్చడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ని షడ్ రుచుల్ని కల్పిస్తూ పవన్ కళ్యాణ్ లో ఉన్న అన్ని ఎలివేషన్స్ ఒకే ఒక సినిమాలో చూపించి ఉస్తాద్ భగత్ సింగ్ మాకు ఉగాది కానుకగా ఇచ్చిన మా మెగా డైరెక్టర్ హరీష్ శంకర్ కి మేము ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు బాస్ సినిమా విడుదల సందర్భంగా అందరు ప్రీమియర్ షోలు చూసాం. చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ యూత్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంతకన్నా చాలా అందంగా చూపించారు సినిమాలో. ఇంకోటి ఏంటంటే రీమిక్స్ సాంగ్లో చాలా అద్భుతంగా చూపించారు శ్రీలీల, పవన్ కళ్యాణ్. అలాగే దేశభక్తి కోసం కూడా సినిమా కొన్ని పాయింట్లు యూత్కి అందరికీ అర్థంగా చూపించారు. మన దేశం తాలూకా విలువలు చూపించారు. అందరితోడు విలువలు గల మాటలు కూడా, డైలాగులు కూడా ఉన్నాయి సినిమాలో. పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా చూపించారు. ఒక అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చూపించడం జరిగింది. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం, మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇలాగే సినిమాలు చేయాలి, అలాగే సమాజంలో అందరికీ, ప్రజలకి అందరికీ సాయం చేస్తారని ఇంకా కోరుకుంటున్నాం. అలాగే అతని ఫ్యాన్స్గా మేము ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం. అతని ఫ్యాన్స్ మేము అవడం, అభిమానులు అవడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఏదైనా మా పవన్ కళ్యాణే. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ ఒక లెక్క ఉంటే సెకండ్ హాఫ్ వేరే లెక్కలో ఉంది. ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. ఒక డైరెక్షన్ అంతా పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలి అలాగే అద్భుతంగా చూపించారు. ఎక్సలెంట్ చూపించారు. మ్యానరిజం అయితే ఎక్సలెంట్. అందుకుతోడు ఒక మెసేజ్ కూడా ఇచ్చారు సినిమాలో. సింధూరు బొట్టు గురించి, ఆడదాని బొట్టు గురించి కూడా చాలా మెసేజ్, స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. హిందువుల కోసం అందరూ ఒకటేనండి, మతాలు వేరు కాదండి. ఒక మనిషి తప్పులు వెతకాలి కానీ మతాలన్నీ వేరు కాదండి. మతం అంతా ఒకటేనండి, అందరి మతాలు ఒకటేనని చెప్తారు. ఇంకోటి రెండోది ఏంటంటే పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. ఒక మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం, చాలా ఆనందంగా ఉంది. ఇలాగే సినిమాలు చేయాలని మనం శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్లో సినిమా షూస్ వస్తున్నామండి. ఇప్పుడే సినిమా అనేది చాలా బాగుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లిమిటెడ్ టైంలో కూడా అంటే సినిమా ఇంత బాగా చేశారంటే దానికి ప్రత్యేకంగా హరీష్ శంకర్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఫ్యాన్స్ అందరం కూడా. ఎందుకంటే ఆయనకున్న ఈ లిమిటెడ్ టైంలో పాపం పొద్దున పూట మన పాలిటిక్స్లో బిజీగా ఉంటూ సాయంత్రం దొరికిన టైంలో మీరు ఎక్కువ శాతం చూస్తే షార్ట్స్ అన్నీ కూడా రాత్రిపూట తీశారనమాట. అంటే దీనిలో ఆయన కష్టం కనబడుతుంది. పొద్దునంతా ఏమో ఏదైతే బాధ్యతగా రాజకీయం చేసుకుని పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం కింద ఉన్నారు కాబట్టి ఆ పదవిని కూడా ఆయన ఏదైతే మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి శాఖలన్నీ కూడా చూసుకుంటూ రాత్రిలో వెళ్ళి సినిమా షూటింగ్లు చేశారు. పాప ఆయన కష్టం ఈ సినిమాలో చాలా బాగా కనబడుతుంది. ముఖ్యంగా హరీష్ శంకర్ గారు ఆయన కష్టాన్ని కూడా, ఆయన టైంని కూడా వృధా చేయకుండా ఇచ్చిన 40-45 డేస్లో చాలా చక్కగా సినిమా తీశారని. సినిమా చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా రీచ్ అవుతుంది. ఎందుకంటే మామూలు పవర్ స్టార్ సినిమాలు అంటే ఓజీ అలాంటి సార్ట్ ఆఫ్ దీంట్లో చూస్తుంటాం. కానీ ఇదేంటంటే ఎప్పుడైతే గబ్బర్ సింగ్ ఇది వరకు 12 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఎలా అయితే హిట్ అయిందో ఇది కూడా అంతే రేంజ్లో ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని పండగ వాతావరణంలో అందరూ వచ్చి చూస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి ఏ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. అలానే దీంట్లో కూడా కొన్ని మనం ఏదైతే సనాతన ధర్మం గురించి ఆయన ఏదైతే పదే స్ట్రెస్ చేస్తున్నారో అలాంటి అంశాలు కూడా లైట్గా దీంట్లో టచ్ అయి ఉన్నాయి. అలానే కామెడీ జానర్ మారకుండా అదే ఎప్పుడో తొలి ప్రేమ, ఖుషి లాంటి పాటలు కూడా దీంట్లో తీసుకొచ్చి రిమిక్స్ సాంగ్స్ చాలా బాగా పల్స్ని క్యాచ్ చేసి హరీష్ శంకర్ గారు ఆయనకున్న లిమిటెడ్ టైంని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సినిమా అయితే చాలా బాగుందండి. మేము అనుకున్న ఈ పండగ వాతావరణంలో సినిమా అయితే గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఏదైతే మన శివశంకర్ వరప్రసాద్ గారు ఎంత హిట్ అయిందో అంతే రేంజ్ హిట్ అవుతుందని మేము అందరం మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జై పవన్ స్టార్.